ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ జూబిలీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026వ సంవత్సరం ఎలా ఉండబోతుంది? 2025వ సంవత్సరం మాదిరిగానే ఉంటుందా? ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు 2021 నుండి ప్రారంభించి 2025 వరకు కూడా పంచభూతాలలో ఒక్కొక్క ఎలిమెంట్కి సంబంధించి ప్రమాదాలు అధికంగా ఆ సంవత్సరాల్లో జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే 2020-21 ప్రాంతంలో వాయు సంబంధితమైనటువంటివి, 22-23 ప్రాంతాల్లో జల సంబంధిత, తర్వాతకి భూ సంబంధిత, తర్వాతకి అగ్ని ప్రమాదాలు, తర్వాతకి విశేషంగా ఈ యొక్క ఆకాశంలో ఏరోప్లేన్స్ కూలడం లాంటివన్నీ కూడా. అది కూడా పోయిన సంవత్సరం కరెక్ట్గా మనకి షష్టగ్రహ పంచగ్రహ కూటములు లాంటివి జరగడం. ఇలాంటి పరిస్థితులు ఏమైనా మనకు ఈ సంవత్సరం ఉన్నాయా? ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశమైనటువంటి అమెరికా లాంటి దేశాలు ముక్కలు ముక్కలుగా చీలిపోయి షెంజన్ కంట్రీస్ ఎలా అయితే విడిపోయి అలా ఏమైనా విడిపోతున్నాయా? మన తెలుగు రాష్ట్రాల పరిస్థితులు ఏమిటి? ముఖ్యంగా వీటన్నిటితో పాటుగా మనందరికీ కూడా ఎలా ఉండబోతుంది? ద్వాదశ రాశుల వారికి 2026వ సంవత్సరం లాభిస్తుందా? అందులో ఏ గ్రహాలకు ఎలా ఉంటుంది? ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి? ఎలాంటి పరిణామాల్ని ఎదుర్కోవాలి? ఏ నెలలో జాగ్రత్తగా ఉండాలి? ఏ ఏ సమయాల్లో మనం అనుకూలమైనటువంటి పనులు చేయాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి సంబంధించి 2026వ సంవత్సరంలో ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి గత సంవత్సరం డిసెంబర్లో అన్ని గ్రహాలు అందులోనే సంచారం చేస్తూ జనవరి ప్రాంతం వరకు ధనుస్సులోకి అలాగే మకర కుంభాల్లోకి వెళ్ళిపోయాయి. ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంబంధించి విద్యార్థులు, అలాగే ఉద్యోగస్తులు, గృహిణులు వీళ్ళకు ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం. ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి గురువు ఎక్కువగా యోగించడు. కానీ అష్టమంలో గురువు కేవలం ఎన్ని నెలలు ఉంటాడు? 4 నెలలు మాత్రమే ఉంటాడు, లేదా మొదటి 3 నెలలు మాత్రమే, మార్చి వరకు మాత్రం ఉంటాడు. తర్వాతకి 4 నెలల పాటు అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై వరకు కూడా ఈ యొక్క నవమ స్థానంలోకి సంచారం చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క నవమంలోకి అంటే కర్కాటకంలోకి ప్రవేశించినటువంటి గురువు ఎంత లాభం చేస్తాడంటే 4 నెలల పాటు వీళ్ళని విపరీతమైనటువంటి బిజీగా ఉంచుతారు. అంటే ఇప్పుడు మొదటి 2 నెలలు కాస్త వదిలేస్తే మార్చ్, ఏప్రిల్, మే, జూన్ వరకు బాగుంటుంది. తర్వాతకి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ వరకు మళ్ళీ కాస్త ఐడియల్గా ఉంటారు. తర్వాతి కాలంలో మళ్ళీ వీరికి ఏకాదశ స్థానంలోకి సంచారం చేసినప్పుడు అంటే సంవత్సరం ఆఖరిలో మళ్ళీ వీరికి యోగిస్తుంది. మొత్తంగా చెప్పాలనంటే గురుగ్రహం 6 నెలల పాటు లేదా 5 నెలల పాటు వీరికి యోగ్యంగా ఉంటుంది, భాగ్యస్థానంలో ఉంటాడు. దాని వలన వివాహం కాని వాళ్ళకు వివాహము, సంతానం కాని వారికి సంతానము, ఉద్యోగం రాని వారికి ఉద్యోగము, అలాగే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ ఉద్యోగం చేసే వాళ్ళు, గృహిణులు, ఇంట్లో ఉండి ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి స్త్రీలు అందరికీ కూడా యోగిస్తూ ఉంది. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి కుజుడు ఎప్పుడూ లాభం చేయడు. అంటే ఫిబ్రవరి నెల వీరికి ఖచ్చితంగా లాభం చేస్తాడు. ఫిబ్రవరి నెలలో భూమిని నమ్ముకొని చేసేటువంటి వాళ్ళు, భూమి అమ్మడం, కొనడం, భూమి దున్ని దానిపై బతికేటువంటి వారికి 2 నెలల పాటు అంటే ఫిబ్రవరి, మార్చ్ నెలలు యోగ్యంగా ఉంటుంది. తర్వాతకి మే, జూన్, జూలై తర్వాతకి అంటే 6వ స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు మళ్ళీ యోగ్యంగా ఉంటుంది. అంటే జూలై నెలలో వీరికి ఖచ్చితంగా యోగ్యంగా ఉంటుంది. జూన్, జూలై ప్రాంతంలో మళ్ళీ తర్వాతకి వీరికి యోగ్యంగా ఉండేటువంటిది నవంబర్ నెల. మళ్ళీ ఇక్కడికి సంచారం చేస్తూ నెలకి ఒక రాశి మారుతూ ఉంటుంది. బుధుడు కూడా ఆల్మోస్ట్ వీరికి ఎప్పుడైనా సరే ద్వితీయంలో ఉన్నటువంటి బుధుడు లాభిస్తాడు. ద్వితీయంలోనే బుధుడు ఉన్నాడు కాబట్టి జనవరి, ఫిబ్రవరి నెలలో వ్యాపారం చేసేటువంటి వ్యాపారస్తులందరికీ కూడా 2 నెలలు బాగుంటే మార్చ్, ఏప్రిల్ బాగుండదు, జూన్, జూలై బాగుంటుంది, ఆగస్ట్, సెప్టెంబర్ బాగుండదు, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ బాగుంటుంది. ఈ సమయాల్లో ఇప్పుడు నేను బాగుంటుంది అని చెప్పినటువంటి నెలలోనే నూతనమైన వ్యాపారాలు చేయడం కానీ, ఏమైనా ఫ్రాంచైజీలు ఇవ్వడం కానీ, లేకుంటే కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం కానీ, పార్ట్నర్షిప్ నుంచి విడిపడి సొంతంగా బిజినెస్ చేసుకునేటువంటి దిశగా వెళ్తే ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది. ఇక ఎవరైతే రాజకీయ సంబంధితమైనటువంటి విషయాల్లో సంచారం చేస్తూ ఉన్నారో వీరికి ఖచ్చితంగా చూసుకుంటే మొదటి 2 నెలలు కూడా అంటే జనవరి, ఫిబ్రవరి నెలలో బాగుంటుంది, తర్వాత మళ్ళీ జూన్ నెలలో బాగుంటుంది, తర్వాత మళ్ళీ నవంబర్లో బాగుంటుంది. అంటే ఎప్పుడు వీరికి ఈ యొక్క జనవరి, ఫిబ్రవరి,
జూన్, జూలై, తర్వాతకి నవంబర్. ఈ 5 నెలలు కూడా రాజకీయ నాయకులు ఎవరైతే రాజకీయ పరమైనటువంటి ప్రయోజనాలు పొందాలని కానీ, రాజకీయ పరమైనటువంటివన్నీ చేయాలని కానీ, అంతే ఫారిన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు, ఫారిన్ కంట్రీస్లో అక్కడ పర్మనెంట్గా రెసిడెన్సీ కోరుకునేటువంటి వారికి కూడా జనవరి, ఫిబ్రవరి, జూన్, జూలై, తర్వాతకి నవంబర్ కాలం అనేటువంటిది గోచార రీత్యా యోగించేటువంటిది. అలాగే ఎవరైతే ఇండస్ట్రీలు పెట్టి ఉన్నారో వారికి సంబంధించిన విషయానికి వస్తే పంచమంలో ఉన్నటువంటి శని ఎప్పుడూ కూడా అంతగా యోగించడు. పంచమంలో ఉన్న శని కానీ, చతుర్థంలో ఉన్నటువంటి రాహువు కూడా వీరికి ఏమీ కూడా యోగించడు. కాబట్టి అంటే యోగించకపోతే ఏమవుతుందనంటే అలా ఆల్రెడీ ఉన్నటువంటి ఇండస్ట్రీలు, ఫ్యాక్టరీలు, రైస్ మిల్లులు కొనసాగుతూ ఉంటాయి. అంత గొప్పగా ఉండదు, అలా అని చెప్పేసి తీసేసినట్టుగా డిజాస్టర్గా కూడా ఉండదు. ఇవంతా కూడా మనం గోచార రీత్యా చెబుతున్న విషయములు. డీటెయిల్డ్గా జాతకం కావాలనుకున్న వాళ్ళు మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఉంటే మనం డీటెయిల్డ్గా జాతకం గురించి ఇంకా విశ్లేషణగా చెప్పొచ్చు. అది కావాలంటే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇక అందరూ కూడా ఏ రెమెడీస్ తీసుకోవాలి, ఏ మంత్రం చదవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనము ఈ రాశి వారికి సంబంధించి ఏ ఏ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి వాళ్ళు, ఉద్యోగస్తుల గురించి, వ్యాపారస్తుల గురించి, అందరి గురించి తెలుసుకున్నాం. ఇక అందరూ కూడా అంటే ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళు, ఉద్యోగస్తులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, సినిమా రంగాల వారికి సంబంధించిన వాళ్ళు, రైతులు కానివ్వండి, అందరూ కూడా ఏ రెమెడీస్ తీసుకోవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు చెప్తున్నాను. మనకు విశేషంగా ఏమిటంటే ఈ సంవత్సరంలో వచ్చేటువంటి శనివారం నాడు త్రయోదశి వచ్చినప్పుడు తిలాహోమం, తైలాభిషేకం చేయించుకోండి ఒకటి. రెండవది ఏమిటంటే ప్రతి మాస శివరాత్రికి వీలైతే శివాలయానికి వెళ్ళండి. ఆ శివాలయంలో విశేషంగా స్వామివారికి జరిగే అభిషేకాన్ని చేయించండి. కుదరకపోతే చూడండి, మీకు వీలైతుంది అని అంటే ఒక్క ఆవు పాల ప్యాకెట్ తీసుకెళ్ళండి. మీ పేరుతో అభిషేకం చేసినా చేయకున్నా పర్వాలేదు. ఈ చిన్న రెమెడీ చేసినంత మాత్రం చేత విశేష సత్ఫలితం పొందొచ్చు. రెండవది ఇంకొకటి ఏమిటంటే ఎవరైతే భూ సంబంధితమైనటువంటి లావాదేవీల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు ఉన్నారో, ఏవైనా సర్ప సంబంధిత దోషములు ఉంటేనే భూమి మీకు అనుకూలంగా ఉండదు. కాబట్టి సింపుల్, వాల్మీక విచ్ఛిన్న దోష పీడిత నివారణార్థం అంటే పుట్టల్ని మనం కూల్చిన కారణం చేత భూమి అనుకూల స్థితి కలగదట. కాబట్టి ప్రతి మంగళవారం కూడా ఓ పిరికెడు పుట్టమన్ను ఎక్కడైనా పూజా స్టోర్లో అమ్ముతున్నారు ఇవాళ రేపు, అది తీసుకొని వెళ్ళి ఎక్కడైతే పుట్టలు ఆల్రెడీ ఉన్నాయో అక్కడ చల్లేసిరండి. మళ్ళీ ఆ చీమలకు పుట్ట కట్టేదానికి సహాయం చేయండి. సర్ప సంబంధిత దోషములు ఆ ప్రకారంగా పోగొట్టుకోవచ్చు. ఇక ప్రతి రోజు కూడా వీలైతే 27 ప్రదక్షిణాలు చేయాలి. నవగ్రహాలకు ఒక్కొక్క గ్రహానికి 3 ప్రదక్షిణాలు చేయాలి. అందులో భాగంగా 7 గ్రహాలకి ఒక్కొక్క గ్రహానికి 3 ప్రదక్షిణాలు చేయాలి. కాబట్టి 21 ప్రదక్షిణాలు సవ్య దిశలో చేయండి. 6 ప్రదక్షిణాలు అపసవ్య దిశలో అంటే క్లాక్ వైజ్ 21 చేయండి, యాంటీ క్లాక్ వైజ్ ఒక 6 ప్రదక్షిణాలు చేయండి. ఇలా 27 ప్రదక్షిణాలు కూడా మీరు చేయొచ్చు. ఇక ఎక్కడైనా సరే దగ్గరలో రాహుదశ నడుస్తున్నటువంటి వాళ్ళు తల్లిదండ్రులకు మాటినరు, భార్యాభర్తలు కొట్టుకోవడము, చికాకులు, గొడవలు, డ్రగ్ ఎడిక్ట్స్ అవ్వడం, మందుకు బానిస అవ్వడం, సిగరెట్కి బానిస అవ్వడం, అసలు ఎంత చెప్పినా వినట్లేదు, మూర్ఖంగా తయారవుతున్నారు అన్నటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళే పని లేదమ్మా. సింపుల్, చండీ హోమం జరుగుతున్న చోట ప్రతి నెల ఒక్కసారి వెళ్ళి చండీ హోమానికి డబ్బులు కట్టండి. ఈ 12 నెలలు కూడా నెలకు 500లేగా. మీరు కంప్లీట్గా చండీ హోమం ఇంట్లో చేయించుకునే స్తోమత ఉంటే సంవత్సరంలో ఒక్కసారన్నా చాలా అద్భుతంగా చేయించుకోండి. ఇలా చేయించుకుంటే 40-50 వేలు అవుతాయి. అదే కనుక మీరు ఏ సామూహికంగా జరిగే చోటికి వెళ్తే ఒక 500 కూడా కావు. కాబట్టి ఆ ప్రకారంగా చేయించుకోండి. దానివల్ల రాహుదశ సంబంధిత దోషములు ఉంటే పోతాయి. ఏలినాటి శని, అర్ధాష్టమ శని దోషాలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటారు కాబట్టి సంవత్సరం మొత్తానికి సంబంధించినటువంటిది కాబట్టి చెబుతున్నానండి. 19 బ్లాంకెట్స్ ఎక్కడన్నా సరే చలికి వణుకుతున్న వాళ్ళకి ఇవ్వండి. రోడ్డు పక్కన వణుకుతుంటారు కదా, ఒక 19 బ్లాంకెట్స్ ఇవ్వండి. అనాథ పిల్లలకి, బ్లైండ్ స్కూల్స్, బ్లైండ్ హాస్టల్స్లో ఉన్న వాళ్ళకి భోజనాలు పెట్టించండి. దానివల్ల కూడా శని దోషాలు పోతాయి. ఎక్కడన్నా దేవాలయాల్లో నూనెని దానం చేయండి దీపం కోసం. ఎక్కడన్నా స్వామివారికి అభిషేకం జరుగుతుంటే ఫ్లోర్ క్లీనింగ్ చేసే ఉద్దేశం ఉంటే ఫ్లోర్ క్లీన్ చేయండి. అక్కడ క్లీనింగ్ చేసేటువంటి ఎక్విప్మెంట్ ఇరిగిపోతాయి, దేవాలయాలు ఎక్కువ బాగా వాడతారు కాబట్టి అవి ఏమన్నా దానం చేయండి. ఇవన్నీ కూడా శని దానాల్లో భాగమే. దానివల్ల శని సంబంధిత దోషములన్నీ కూడా పోగొట్టుకోవచ్చు. భార్యాభర్తలు కొట్టుకోవడం కానీ, సంతానం లేని వాళ్ళు కానీ, మనకు సంతాన పాశుపతము, వరపాశుపతం, కన్యాపాశుపతం అని ఉంటుంది. పిల్లలకు బాగా ఏజ్ వచ్చేసింది, పిల్లవట్లేదు, పిల్లలకు బాగా ఇబ్బందుల్లో ఉన్నారు, లేదు రీసెంట్గా జరిగిన సంఘటన చెప్తానండి. నేను ఈ కన్యావర పాశుపతాలు ప్రతి నెల ఆఖరి మంగళవారం నాడు నిర్వహిస్తూ ఉన్నా. దానికి వచ్చిన ఒక ఆమె ఏం చెప్పిందంటే, నాకున్నది ఒకడే కొడుకయ్యా, నేను చనిపోతే దీపం పెట్టి దిక్కు లేదు, నా ఇంటి ఆడదిక్కు లేదు, కాబట్టి ఇంకా డబ్బు కావాలంటే ఇస్తా, నేను
పూజ చేయయ్యా నా కొడుకు పెళ్లి కావాలంటే చాలా బాధ అనిపించింది. పిల్లలు కెరీర్ బాగుండాలి అది ఇది అని ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అమ్మ ఎత్తుంది, పొడవుంది, పొట్టుకుంది, ఇలా ఉందని చెప్పి తల్లిదండ్రుల యొక్క బాధకి క్షోభకు కారణమవుతున్నారు. నేను ఏమీ అసలు ఎలాంటి పడితే వాళ్ళని చెప్పి పెళ్లి చేసుకోమని చెప్పను కానీ చిన్న చిన్న కారణాల చేత కనీసం ఫోటో కూడా చూడకుండా వెళ్ళి డైరెక్ట్గా చూసి మాట్లాడకుండా రిజెక్ట్ చేయడం వల్ల మీకు ఏమీ రాదు. వీలైతే వెళ్ళి పెళ్లి చూపులకు పిల్లలందరూ కూడా చూడండి. చూసిన తర్వాతకి మాట్లాడండి. ఆహా! అప్పుడు ఓకే. బాలేదు అమ్మాయి ఓకే. లేదు బాలేడు అబ్బాయి ఓకే. అసలు చూడకుండా రిజెక్ట్ చేస్తే చూసిన తర్వాత నచ్చొచ్చేమో, జాతకాలన్నీ కుదరొచ్చేమో. ఆ ప్రకారంగా వెళ్ళండి. తల్లిదండ్రులకు బాధ కలిగించకండి. అమ్మాయిలు ఈ మధ్య బాగా సంపాదిస్తుంటే ఒక తల్లి బాధపడదండి. మా అమ్మాయి సంపాదిస్తుందండి. నేను ఇంకా పెళ్లి చేయట్లేదు. ఎందుకంటే మా అమ్మాయి సంపాదన మీద పడి తింటున్నా కాబట్టి బంధువులందరూ మాట్లాడుకుంటారని బాధపడేది. ఎంత దారుణం చెప్పండి. మీరు మీ యొక్క ఆలోచన విధానాన్ని బట్టి మీ తల్లిదండ్రులు బాధపడేదానికి కారణం అవుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మన కన్న తల్లిదండ్రులు బావుండాలి. బాధపడొద్దు. సంతాన సంబంధిత దోషములు కూడా సర్పదోషాల వల్ల, అలాగే ఏవైనా పుట్టలు కూల్చడం వల్ల వస్తాయి కాబట్టి ఆ సంబంధిత పూజలుంటాయి. సంతాన పాశుపతమని, లేదా నవనాగ నవగ్రహ శాంతి పూజలని, లేదా కుక్కే సుబ్రహ్మణ్య స్వామికి వెళ్ళడం, హసన్ లాంటి దేవాలయాల్లో పరిగడుపునే మంగళవారం నాడు అట్టిపండు ఇస్తారు పూజ చేసి. ఆ అట్టిపండు నవలకుండా మింగాలి. ఎలా మింగుతారని చిన్న చిన్న ముక్కలు చేసుకొని మింగితే కడుపు పండిన వాళ్ళు ఎంతమందో ఉన్నారు. ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవచ్చు. ఆ మార్గం గుండా ప్రయాణిస్తే సరిపోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా గోచార రీత్యా చెబుతున్నాము. జాతకం గురించి ఎవరికైనా కావాలంటే కింద ఉన్న నెంబర్‌కి వాట్సాప్ చేయండి. మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు వాట్సాప్ చేయండి. డీటెయిల్‌గా జాతకం 60, 70 పేజీల్లో ఇస్తా. ఈ సంవత్సరంలో జాతకం కోసం ఎవరైతే ఫోన్ చేస్తున్నారో రూ. 2,511 ఛార్జ్ చేయడం జరుగుతుంది. డీటెయిల్‌గా వాళ్ళతో జాతకం గురించి మాట్లాడడం కూడా జరుగుతుంది. ఇక అందరూ బావుండాలి, అందులో నేనుండాలని కోరుకుంటాను. కాబట్టి నేను ఈ విషయాలన్నీ కూడా మీ ముందు ప్రస్తావన చేయడం జరిగింది. ఈ వీడియో చూసి ఎవరు కూడా లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. ఏమాత్రం ఇన్ఫర్మేటివ్‌గా ఉన్నా గానీ అందరికీ షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.